శ్రీ వీరభద్రస్వామి దేవాలయం వీరభద్రనగర. ఈ ఆలయం ముళబాగిలి నుండి చెన్నై రోడ్డులో 1 కిలోమీటరు దూరములో కొండవాలులో దక్షిణం వైపు నిర్మించబడినది. పూర్వం ముళబాగిలి పట్టణంలో శ్రీ వీరభద్రస్వామి ప్రధాన దైవంగా 7 వీరభద్ర దేవాలయాలు ఉండేవి. అందులో ఇది ఒకటి. అంచుకల్లు మూలస్థానం నుండి తెచ్చిన వీరభద్రస్వామి కావున అంచుకల్లు వీరభద్రస్వామిగా పిలుస్తారు. అంచుకల్ కొండపైనున్న దేవాలయాలు శిథిలం కాగా తరువాత కాలంలో ఇక్కడ గుండుకు కొండవాలులో వీరభద్రస్వామిని పశ్చిమాభిముఖముగా చెక్కి పూజిస్తూ గుడి కట్టారు. ఈ ఆలయానికి జాతీయ రహదారిలో గొప్ప మహద్వారము నిర్మించబడి ఉంది. అక్కడ నుండి తారు రోడ్డు, కంకర రోడ్డు, మట్టి రోడ్డు, మెట్ల దారి ఉన్నాయి. కొండవాలులో 100 మీటర్లు ఎక్కిన తర్వాత 60 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు గల ప్రాకారములో ఆలయం తూర్పునకు అభిముఖముగా ఉంది. ఆలయం 20 అడుగుల వెడల్పు, 40 పొడవుతో ప్రాకారం, గుండు కింద 15 అడుగుల పొడవు వెడల్పులతో రంగమండపము ఉంది. పడమర వైపున 20 పొడవు వెడల్పులతో గర్భగుడి, గుండుకు స్వామి పశ్చిమాభిముఖముగా పట్టణాన్ని చూస్తూ స్వయంభూడై ఆవరించి ఉన్నారు. అదే బండ శిఖరంపై ఆలయ శిఖరం ఏకకలశముతో అందముగా నిర్మించబడి ఉంది. ఆలయ ఆవరణలో 12 అడుగుల ధ్వజస్తంభము, బలిపీఠములు ఉన్నాయి. గుడికి ఆగ్నేయముగా ఒక ఎత్తైన బండపై 20 అడుగుల ఎత్తైన 4 కాళ్ళ మండపం అత్యంత అద్భుతంగా నిర్మించబడి ఉంది. ఈ ఆలయానికి భూమాన్యములు అన్యాక్రాంతమైపోయి ఆలయ నిర్వహణ కష్టముగా ఉంది. పశ్చిమాన కోనేరు ఉంది. తూర్పున కోనేరు శిథిలమైపోయినది. స్వామివారికి సోమవార, మంగళవార పూజలు, ఆదివార అభిషేకాలు జరుగుతాయి. విజయదశమికి 9 రోజులు, రథసప్తమికి 1 రోజు, పండుగ పర్వములందు, ఇతర పవిత్రమైన రోజులందు విశేష పూజలు, అమావాస్యకు పూజలు జరుగుతాయి. ఆలయానికి వంశపారంపర్యార్చకులుగా, సర్వనిర్వాహకులుగా నంగిలి మరలారాధ్యులు కొనసాగుతున్నారు. ఈ ఆలయం శత్రురాజుల దండయాత్రలో కొండపై ఆలయాలతో పాటు ధ్వంసం కాబడి పునర్నిర్మాణము జరిగినట్లు తెలుస్తున్నది. నంది ప్రతిమలు, ఇతర దేవతా శిల్పాలు ఆవరణలో ఉన్నాయి. ఇంకా ఆలయానికి దక్షిణాన విశాలమైన మండపములో ఇతర శిల్పాలు, విగ్రహాలు ఉండేవి. పూర్వం రాజుల కాలంలో పశ్చిమాభిముఖ ప్రవేశంగా ఈ ఆలయం ఉండేది. స్వామి దృష్టి నగరంపై పడరాదని తరువాత కాలంలో విజయనగర పాలనలో తూర్పు ప్రవేశంగా పునర్నిర్మాణములో మారినది. విజయనగర చక్రవర్తులు ప్రధాని బొమ్మరాజు చెరువు, కోనేరు త్రవ్వించి ఆలయ నిర్వహణకు భూమాన్యములిచ్చారని ఇక్కడ కోనేటి వద్దనున్న శాసనం తెలుపుతోంది. వీరభద్రస్వామికి రోజు పూలహారం సమర్పించుటకు గాను తిరుమలప్ప వారికి నరసన నాయకునికి ధర్మం కోరి భూదానం ఇచ్చినట్లు ఎంఏఆర్ 1923లోని 27వ శాసనం తెలుపుతోంది. కొండవాలులోని పద్మతీర్థ దగ్గరున్న ఎంఏఆర్ 1924-25 శాసనం ప్రకారం బటువర్తి నామగా సోమయ్య దేవునికి సదాశివరాయలు భూదానము ఇచ్చినట్లు తెలుస్తున్నది. కొండపైనున్న ఆలయాలు శిథిలం కాగా, అంచుకల్ కొండపైనున్న ఆలయాలు శిథిలం కాగా చాలా ఏండ్లు పూజలు లేకుండా ఉండిపోయినవి. తరువాత కాలంలో విజయనగర రాజుల పాలనలో